రాజమండ్రిలో కల్తీ పాలతో అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులు విడుదల రజని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, సిదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రులు, ఇతర నాయకుల బృందం బాధితులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించి త్వరితగతిన కోలుకొనేలా చేయాలని కోరారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నింటా కల్తీ జరుగుతోందని ఆరోపించారు. ఈ పాల కల్తీ మరణాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు పాల కల్తీ ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న దానిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఇదంతా చేసిందని అనుమానంగా ఉందన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత నిజాలు వెల్లడవుతాయన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. బాధితుల ఆసుపత్రి బిల్లులు కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, గిరిజాల బాబు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ముఖ్యమంత్రికి ఇంకొక పని లేదు. పేషెంట్స్ ఉన్నారు, వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండోది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేదు. కల్తీ చేసిన, ప్రాణాలు తీసివేసిన, తప్పించుకోగలం అనేటువంటి ఒక లక్ష్యం లేకపోతే లక్షణం ప్రజలకు కలిగింది. కారణం, ఇవాళ సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, తిరుమల లడ్డుని కల్తీ అనేటువంటి ఒక మాట ద్వారా ఈ రాష్ట్రంలో కల్తీకి తెరదీశాడు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ రాజకీయాలు, కేవలం రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధం లేనట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ గవర్నమెంట్ని. మీరు ప్రతి పేషెంట్ తాలూకా ఏదైతే బిల్ అవుతుందో ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పి క్లియర్గా వాళ్ళందరికీ ఎంత బిల్ అయితే అంత ప్రభుత్వం భరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలంట. అంటే చనిపోతేనే 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలా? మరి ఈ రోజున ఈ ఎగ్జాంపులే మనం చూస్తున్నాం. 8.5 లక్షలు ఈ రోజుకే అయితే ఇంకెన్ని రోజులు ఉండాలో తెలీదు. మరి ఈ భారాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ హాస్పిటల్స్ బిల్స్ తక్షణమే ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి ఒక గట్టి హామీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎవరికైతే 10 లక్షలు అని చెప్తా ఉన్నారో ఆ 10 లక్షలు ఏం సరిపోతాయి? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రీషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ అనేది 25 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ రోజున ప్రభుత్వం ఇవి ఇవ్వడమే కాకుండా ఇలాంటి కల్తీ అనేది ఫుడ్లో ఎక్కడా కూడా ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది సరైన విచారణ జరిపించి దీనికి బాధితులైన వాళ్ళ మీద, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం నిజంగా ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి తీసుకురాకుండా ఇక్కడైనా కూడా నిజాయితీగా వ్యవహరించి మరి ఎవరైతే బాధపడుతున్నారో, వైద్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అండగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనుక ఇప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జరుగుతూ ఉంది. 200 lakh లీటర్స్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకొని రావడానికి ఆ రోజు మనం జగనన్న పాల వెలువ అని అమూల్తో ఇంటిగ్రేట్ చేసి ప్రతి సచివాలయ లెవెల్లో ఒక మహిళా కోఆపరేటివ్ డైరీ పెట్టించి ఎంటైర్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ని ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. నీకు అమూల్ ఇష్టం లేదు, అమూల్ పక్కన పెట్టు, ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తేవాలి కదా. ఈ మహిళా కోఆపరేటివ్ డైరీలు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఎక్కడికక్కడ బిఎంసీలు రావాలి కదా.
కన్స్ట్రక్ట్ చేసినటువంటి మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్నింటినీ కూడా యూటిలైజేషన్ తేవాలి కదా. వీటన్నిటిని వదిలేసి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తే మీరు ఎవరు మాట్లాడుకో. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ కావచ్చు, మరగానే హెల్త్ డిపార్ట్మెంట్, అసలు డిపార్ట్మెంటే లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఎక్కడుందండి డిపార్ట్మెంట్? కంటామినేట్ అయిన పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వీళ్ళు కేవలం ఏంటంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం, చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలోనే గడిచిన 15 రోజుల క్రితము ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లైంట్స్ వస్తే అన్ని రెస్టారెంట్స్ని, బేకరీస్ని వాళ్ళు టెస్టింగ్లు చేసినప్పుడు కొన్ని వందల కేజీల మాంసాలు కుళ్ళిపోయిందిగా గుర్తించిన సందర్భం. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళపైన కేసులు ఏం కట్టారు? ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని బేకరీలు సీజ్ చేశారు? అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లిప్తం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ పరిస్థితి ఏ రకంగా ఉందని అంటే సూపర్ స్పెషలిస్టులు ఎక్కడ ఉండరు, నెఫ్రాలజిస్ట్ ఉండరు, కార్డియాలజిస్ట్ ఉండరు, ఎండోక్రైనాలజిస్ట్ ఉండరు. అసలు వీళ్ళందరినీ కూడా ఒక ఫుట్బాల్లా తిప్పుతా ఉన్నారు పేషెంట్స్ని. రాజమండ్రి అంటే కాకినాడ, కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్స్.